భాగవత కథలు 3 హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులుగా జయ విజయులు అనే దేవసేవకులు ఉండేవారు. ఒకనాడు సప్త మహర్షులు విష్ణు దర్శనం కోరి రాగా వారిని జయ విజయులు అడ్డగించారు. కోపించిన మహర్షులు వారిరువురిని రాక్షసు జన్మలు ఎత్తండి అని శపించి వెళ్ళిపోయారు. జయ విజయులు శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోగా, నాకు శత్రువులుగా 3 జన్మలు ఎత్తి నాచే సంహరించబడి వైకుంఠం చేరుతారా, లేక 6 జన్మలు నాకు భక్తులై ఉంటారా అని అడుగగా, నిన్ను విడిచి 6 జన్మలు ఉండలేం, 3 జన్మలు రాక్షసులుగా ఉంటాం అని అన్నారు. తదాస్తు అంటూ దీవించాడు శ్రీ మహావిష్ణువు. వారు దితి గర్భాన్న తొలి జన్మగా జన్మించి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే పేర్లతో పెరిగి పెద్దవారయ్యారు. దేవతలను మునులను అనేక రకాలుగా బాధించసాగారు. ఒకనాడు వారికి తమ లోకం చీకటిగా ఉండడానికి గల కారణం పైనున్న భూమేనని, దాన్ని తొలగించేస్తే చీకటి పోతుందని నిర్ణయించుకొని భూమిని చాపలా చుట్టి సముద్ర గర్భంలోనికి విసిరేశారు. దేవతలంతా నారాయణుణ్ణి స్తుతించారు. నారాయణుడు యజ్ఞవరాహ రూపం ధరించి సముద్ర గర్భంలోనికి పోయి భూమిని ఉద్ధరించబోతుండగా హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు. నారాయణునికి హిరణ్యాక్షునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరకు తన వాడి అయిన కోరలతో హిరణ్యాక్షుణ్ణి వక్షస్థలాన్ని చీల్చి చంపి యజ్ఞవరాహమూర్తి భూమిని ఉద్ధరించారు. దేవతలు మునులు దిక్పాలకులు మొదలాది దేవగణం మొత్తం శ్రీమన్నారాయణుని స్తుతించి తరించారు. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.